ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, వైఎస్ జగన్ ఇతర అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అడ్డుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. ఈ క్రమంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై హింసించిన కేసులో నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలన్నారు. గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని గుర్తు చేశారు. 3 సార్లు తనను హత్య చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. జగన్ పాలనలో తనను టార్చర్ చేసిన కేసులో సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను పివి సునీల్ కుమార్ బెదిరిస్తున్నారని RRR ఆరోపించారు. ఆయన్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదు ఆధారంగా పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, నాటి సీఎం జగన్, విజయపాల్, డాక్టర్ ప్రభావతి మరికొందరిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో జూలై 11న హత్యాయత్నం కేసు నమోదైందని, ఈ కేసులో దర్యాప్తు బృందం ఇప్పటికే ఆధారాలు సేకరించిందని అన్నారు. తన నుంచి పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని, ఈ కేసులో 4వ నిందితుడైన విజయపాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు సునీల్ కుమార్ సాక్షుల్ని బెదిరిస్తున్నారని, అందుకే వెంటనే చర్యలు చేపట్టాలని రఘురామ లేఖలో వివరించారు. ఇక ఈ మేరకు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనపై జరిగిన కస్టోడియల్ హింసపై చర్య తీసుకోవాల్సిందిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు రఘురామ తెలిపారు. అయితే పివి సునీల్ కుమార్ ఐపీఎస్ దర్యాప్తులో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నందున ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో సిఐడి అధికారి విజయపాల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్పై రఘురామ విమర్శలు గుప్పించారు. జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే అని రఘురామ అన్నారు. జగన్ తిరుమల దర్శనానికి వెళితే తనతో పాటు మరికొందరిని అనుమతిస్తారని, కానీ వందలు వేల మందితో కలిసి వెళ్లాలని ప్లాన్ చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో తీసివేసిన రూల్ను టీటీడీ ఈవో శ్యామలరావు తిరిగి పునరుద్ధరించారన్నారు. రూల్స్ పాటించకుండా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నెయ్యి కల్తీపై ఎన్డీడీబీ టెస్టులు జరిపి నిజమేనని తేల్చిందన్నారు.